నారదుడు ఆయన వస్తాడు, అంటే కృష్ణుని యొక్క రథసారథి. ఆయన వచ్చిన తర్వాత ఆ రథం దిగ్గానే రథం ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళిపోయిందండి. కృష్ణుడి యొక్క పంచాయుధాలు కూడా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఎలాంటి నరకాలు వస్తాయి, ఆ నరక యాపటి 5వ స్కంధం. ఇక 6వ స్కంధంలో దక్ష ప్రజాపతి మళ్ళీ పుట్టడం, ఆయన హంస ముఖ్య సూక్తమని గోవింద. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి. మనకి 10వ స్కంధం. పూర్వ భాగమంతా కృష్ణుని యొక్క బాలలీలలన్నీ చెప్పారు. 2వ భాగమంతా కూడా కృష్ణుడు సమర్ప్య వ్యస్తహస్త మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనేన. ఇక్కడ వాళ్ళు అక్కడ సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటారు. అంజలిం పుష్పైరాపూర్య భగవంతం ప్రార్థయేత్. నరకాలు ఏమున్నాయో మీరు చదువుకోవాలంటే 5వ స్కంధం చూడవచ్చు. ఏ పాపానికి ఏ నరకం వస్తుంది, నోడుతో తప్పు అజ్ఞేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్. భగవంతుడు నిజంగా భావిస్తే నిన్ను రక్షించడం కోసం అంతగా భగవంతుడు ఎలా ఉంటాడో చెప్తారన్నమాట. ఆ 7వ స్కంధం. భగవంతం అర్ఘ్యగంధ పుష్పదోపదేవ మధుపర్కైరభ్యర్చయేత్. ఓం అర్ఘ్యమిదం గ్రహాణ స్వాహా. ఓం పుష్పమిదం గ్రహాణ స్వాహా. ఓం పుష్పమిదం గ్రహాణ స్వాహా. 3 శ్లోకాల్లో రామాయణం అంతా వచ్చినట్టుగా ఈ 12వ స్కంధంలో 12వ అధ్యాయంలో ఇప్పటిదాకా జరిగిన కథలన్నీ వచ్చేస్తాయి. అది వింటే మొత్తం భాగవతం ఉన్నట్టే. 7 రోజులు రాకుండా ఒక్కరోజు కూర్చున్నట్టు కూడా బలవంతం చేస్తుంది. ఒకసారి చెప్పేసుకున్నాం. 1వ స్కంధంలో ఏమేం జరిగింది, అసలు ఈ కథ ఎంత గొప్పది అంటే అత్ర సంకీర్తిత సాక్షాత్ సర్వ పాపహరో హరి నారాయణో హృషికేశో భగవాన్ సాత్వదాంపతి అంటున్న సాక్షాత్తు ఆ నారాయణుడు 2వ స్కంధంలో చెప్పిన పురాణ లక్షణం అవుతారు. 3వ స్కంధం నుంచి ఆరంభమవుతుంది. 3వ స్కంధంలో విదురుడు మైత్రేయుడు ఇద్దరు కలవడం, వాళ్ళు మాట్లాడుకోవడం, అలా మాట్లాడుకుంటూ ఈ సృష్టి యొక్క స్థితి మొత్తాన్ని చెప్తారు. ఎలా సృష్టి అందుకని దేవుడే మన పక్కన ఉండాలి. ఆయన ఒక్కడుంటే ఏ శత్రువు నేను చేయలేడు, ఆయనే కావాలి. పాదాల యందు భక్తి ఒకటి ఉండడమే కాదండి, ఇంకో సాధన కూడా చెప్తున్నారు. అది కూడా చెప్పండి. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః. ధనం కోసం ఆ ధనం ఏదో నేను ఇస్తా పో, బ్రాహ్మణ శాపం పోకూడదు, మళ్ళీ నువ్వు పుట్టిస్తేలాగా అని ధనరాశి ఇచ్చాట. సరే అయితే ఎందుకు అక్కడ దాకా వెళ్ళటం, నేను వెళ్ళొస్తా అన్నట్ట. ఈ విషయం ఎవరికి చెప్పకన్నట్ట, చెప్పనన్నట్ట. కానీ లోకానికి ఎలా తెలిసిందండి? సుధీర్ చౌదరి శ్రీమతి శ్రీలక్ష్మి దంపతులకి, అలాగే వారి పెద్దమ్మాయి శ్రీమతి స్వర్ణ దంపతులకి. వర్చుసా లైఫ్ స్పేసెస్ హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా. మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ వెరాసిటీ, కాకుపల్లి బీచ్ 2, వర్ధన్ వెలెన్సియా, గూడూరు, బ్లూమ్ ఫీల్డ్, మనుబోలు. ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి. వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రామూర్తి నగర్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.